వేల బడ్జెట్స్ అంటే ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడాలి. ఎందుకంటే తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ అందరూ మినిమం 500 కోట్ల బడ్జెట్తో నటిస్తున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్ విషయంలో కాలీవుడ్ చాలా వెనుకపడున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగాలని నిర్ణయించుకున్న విజయ్ జూలై 23న రిలీజ్ అవుతున్న జననాయగన్ విడుదల తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీంతో 48 ఏళ్ల క్రితం ఎంజీఆర్ చేసినట్లుగానే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో విడుదలయ్యే చివరి సినిమా విజయ్దే అవుతుందన్న చర్చ తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతోంది. 1977లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంజీ రామచంద్రన్ ఆ తరువాత కూడా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆయన హీరోగా నటించిన మధురయ్యే మీట సుందర పాండియన్ చిత్రం 1978 జనవరి 14న విడుదలైంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో విడుదలైన ఆయన తొలి పూర్తిస్థాయి హీరో చిత్రం ఇదే. ఈ చిత్రం విడుదల తరువాత ఎంజీఆర్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. దీంతో ఆయన సినీ కెరీర్కు ఇది చివరి చిత్రంగా నిలిచిపోయింది. అందుకే తమిళ సినీ చరిత్రలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎంజీఆర్ తరువాత తమిళ రాజకీయాల్లో సినిమా నుంచి వచ్చిన నాయకులెందరో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే చివరి సినిమాను విడుదల చేసే పరిస్థితి మరోసారి విజయ్ రూపంలో కనిపిస్తోంది. ఇదే కారణంగా ఈ 2 సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.